ఇప్పుడు నారా కుటుంబ శకం నడుస్తోంది. ఆ కుటుంబంలో 5గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఒక్కొక్కరిది ఓ ప్రత్యేకత. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలను చూస్తున్నారు బ్రాహ్మిణి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారు భువనేశ్వరి. దేవాంశ్ చదువుతో పాటు చెస్ క్రీడలో తనకంటూ ఒక ప్రతిభ చాటుకున్నారు. అయితే ఒక విషయంలో మిగతా నలుగురు ముందున్నారు. కానీ నారా లోకేష్ వెనకబడి ఉన్నారు. అందుకే తనకు పెద్ద కష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారట లోకేష్. అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన బాధను పంచుకున్నారు. నిన్ననే ఒక పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. లోకేష్, మా కుటుంబంలో మిగిలిన అందరూ ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకున్నారు, నేను మాత్రం వెనకబడిపోయాను అంటూ ట్వీట్ చేశారు. తండ్రి ఎకనామిక్ టైమ్స్ ద్వారా బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. అమ్మ గోల్డెన్ పికాక్ అవార్డును ఇంటికి తీసుకొచ్చారు. నా భార్య భారతదేశంలోని బిజినెస్లో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేరారు. చివరికి మా అబ్బాయి కూడా చెస్ ఛాంపియన్. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం కంటే ముందు మా కుటుంబంతో పోటీపడి గెలవడమే కష్టమని తెలుసుకుంటున్నాను అని ట్వీట్ చేశారు నారా లోకేష్. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. వారికి దూరంగా ఉండే భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ వ్యాపార రంగంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ కుటుంబంలో జన్మించిన దేవాంశ్ కూడా వారికంటే ఏమాత్రం తీసిపోను అన్నట్టు చెస్ ఛాంపియన్గా నిలిచారు. వారందరితో పోల్చుకుంటే వెనకబడిపోయాను అన్నది లోకేష్ భావనగా తెలుస్తోంది.